ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంశం ఏదైనా కేంద్రంతో స్టాలిన్ కయ్యానికి కాలదూతున్నారు. దీంతో అసలు స్టాలిన్ ఉద్దేశం ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. డీలిమిటేషన్, జాతీయ విద్యా విధానం, ఇలా ఏ అంశం తీసుకున్నా కేంద్రంపై పోరాటానికి డి అంటే డి అంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. స్టాలిన్ లో ఆందోళన పెరగడానికి గల కారణం ఏంటి? స్టాలిన్ లో ఏదో తెలియని భయం మొదలైందా? ఆయనలో అపనమ్మకం పెరిగిపోవడం కారణంగానే కేంద్రంతో తరచూ వివాదాలు పెట్టుకుంటూ ఉన్నారా? దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో తమిళనాడు రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. సాధారణంగానే తమిళ రాజకీయాలు పట్టాను ఎవ్వరికీ అర్థం కావు. ఇక ఇటీవల కాలంలో డిఎంకే అధినేత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వ్యవహార శైలి చిత్ర విచిత్రంగా ఉంటోంది. డీలిమిటేషన్ ప్రక్రియ, జాతీయ విద్యా విధానం, హిందీ భాషను వ్యతిరేకించడం, ఇలా ఏ విషయం తీసుకున్నా కేంద్రంపై స్టాలిన్ పోరాటం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. స్టాలిన్ వ్యవహార శైలిపై తమిళ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ మొదలైంది. అసలు ఇంతకు స్టాలిన్ తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నారా, లేక స్వప్రయోజనాల కోసమే ఆయా అంశాలను అస్త్రాలుగా చేసుకుంటున్నారా అన్నది అంతు చిక్కడం లేదు. స్టాలిన్ వ్యవహార శైలిలో మార్పుకు కారణం తెలియాలంటే ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతకాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాట ఇప్పటికే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన విజయ్ టీవీకే పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే యోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో వారిద్దరూ కలిస్తే డీఎంకేకు గట్టి పోటీ ఇవ్వొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్టాలిన్ పలు అంశాలపై కేంద్రంతో పోరుకు దిగుతున్నారు. ముఖ్యంగా డీలిమిటేషన్, జాతీయ విద్యా విధానం వంటి అంశాలపై కేంద్రంపై పోరుకు రెడీ అంటున్నారు స్టాలిన్. అయితే ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలన్నింటితో పోల్చితే తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వమే ముందుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకు స్టాలిన్ ఈ స్థాయిలో కలవరపాటుకు గురి కావడానికి కారణమేంటి? నిజంగానే కేంద్రం వైఖరితో తమిళనాడు ఆ స్థాయిలో నష్టపోతోందా, లేక స్టాలిన్ తనకు ఉన్న ఇతర భయాందోళనల కారణంగా కేంద్రంపై పోరాటానికి దిగుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి వచ్చే నిధుల విషయంలో అన్యాయం జరుగుతోందని స్టాలిన్ ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నారు. తాము కేంద్రానికి చెల్లించే మొత్తంతో పోల్చితే చాలా తక్కువ మొత్తం తిరిగి రాష్ట్రానికి వస్తుందని స్టాలిన్ ఇప్పటికే ఎన్నోసార్లు ఆరోపించారు. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాలన్నీ కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని చెబుతున్నారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని తమిళనాడు సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. తాము సంపదను సృష్టించి కేంద్రానికి ఇస్తుంటే కేంద్రం మాత్రం ఆ సొమ్మును ఉత్తరాది రాష్ట్రాలకు పంచిపెడుతోందని చాలా కాలంగా దక్షిణాది రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. జీడీపీలో 30% వాటా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన కేవలం 16% నిధులు ఇస్తున్నారని తమిళనాడు సహా ఇతర రాష్ట్రాలు ఆరోపణలు చేస్తున్నాయి. స్టాలిన్ సైతం తమకు నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని, జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వడం ద్వారా తాము నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే పాలన అద్భుతంగా ఉందని ఎక్కడా కూడా ప్రశంసలు రావడం లేదు. అదే సమయంలో ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకత ఎలాగూ ఉంటుంది. మరోవైపు తమిళనాడులో అన్నాడీఎంకే, టీవీకే పార్టీలు పొత్తు దిశగా అడుగులు వేస్తుండడం, ఒకవేళ వాటికి ఇతర పార్టీలతో పాటు బీజేపీ కూడా తోడైతే వాటి విజయాన్ని ఆపడం డిఎంకే వల్ల కాదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులోని ప్రజల మద్దతును పొందేందుకు డిఎంకే పలు సున్నిత అంశాలను తెరపైకి తెచ్చి వాటి ద్వారా తమిళ ప్రజల సమస్యలపై కేవలం డిఎంకే మాత్రమే పోరాటం చేయగలదనే భ్రమ కల్పించాలని డిఎంకే అధినేత స్టాలిన్ భావిస్తున్నారా అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల టీవీకే, అన్నాడీఎంకే పొత్తును ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదించారనే వార్తల నేపథ్యంలో ఆ రెండు పార్టీలకు మరికొన్ని చిన్నా చితకా పార్టీలు తోడైనా దాదాపు 50% ఓట్లు సాధించడం కష్టమేమీ కాదని ప్రశాంత్ కిషోర్ ఇటీవల విజయ్కు సూచించినట్లు చర్చ జరిగింది. ఇదే నిజమైతే తమ పార్టీకి ఓటమి తప్పదని భావించారో ఏమో కానీ స్టాలిన్ ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ
ప్రతి ఒక్క అంశంపై కేంద్రంపై విమర్శలు చేస్తూ తమిళ ప్రజల అటెన్షన్ మొత్తం డీఎంకేపై ఉండేలా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. డీఎంకేకు వ్యతిరేకంగా జట్టు కట్టే ఏ కూటమికైనా బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటై వైసీపీని మట్టి కరిపించినట్టుగానే తమిళనాడులో టీవీకే, అన్నాడీఎంకే, బీజేపీ కూటమి ఏర్పాటైతే వైసీపీలా డీఎంకే కూడా ఘోర పరాజయం పాలయ్యే అవకాశం ఉందని భావిస్తున్న కారణంగానే స్టాలిన్ ఈ విధంగా తప్పుపడుతున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి స్టాలిన్ సీఎం అయ్యాక తమిళనాడులో పెద్దగా అద్భుతాలేవీ జరగలేదు. స్టాలిన్ పరిపాలన కూడా గత సీఎంలకు మించిన రీతిలో లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం స్టాలిన్ ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. డీఎంకేను మరోసారి అధికారంలోకి తీసుకువచ్చి తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను సీఎం చేయాలని భావిస్తున్న స్టాలిన్ భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా ఆందోళన చెందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన తండ్రి తనకు ఆలస్యంగా పగ్గాలప్పగించినప్పటికీ తాను ఆ తప్పు చేయకూడదని భావించిన స్టాలిన్ వచ్చే ఎన్నికల్లో డీఎంకేను గెలిపించి తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ రాజకీయాల్లోకి రావడం, విజయ్కు అన్నాడీఎంకే మద్దతు తోడైతే తమిళనాట రాజకీయ సమీకరణాలు మారనున్నాయనే అంచనాలు ఉండడంతో స్టాలిన్ సరికొత్త వివాదాలను తెరపైకి తీసుకొస్తూ ప్రజల అటెన్షన్ను డీఎంకేపై ఉండేట్లు చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డీఎంకే అధినేత సీఎం స్టాలిన్ ప్రభుత్వం, కేంద్రం మధ్య జాతీయ విద్యా విధానంపై వివాదం కొనసాగుతోంది. త్రిభాషా సూత్రం అమలును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఒకవేళ త్రిభాషా సూత్రాన్ని ఉత్తరాదిలో అమలు చేస్తే ఏ భాష నేర్పిస్తారో చెప్పాలని స్టాలిన్ ప్రశ్నించారు. ఒక్క హిందీ భాష కారణంగా గత 100 ఏళ్లలో ఉత్తర భారతంలోని 25 భాషలు కనుమరుగయ్యాయని స్టాలిన్ చెబుతున్నారు. తమిళనాడుకు ఆ పరిస్థితి రాకూడదని, తమపై హిందీని బలవంతంగా రుద్దొద్దని చెబుతున్నామంటున్నారు. మరోవైపు స్టాలిన్ తనయుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సైతం కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జాతీయ విద్యా విధానం ముసుగులో కేంద్రం తమపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా తాము మాత్రం ఎప్పటికీ తమిళనాడులో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయబోమని ఉదయనిధి తేల్చి చెప్పారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. ఉదయనిధి స్టాలిన్పై పలు హిందూ సంఘాలు, హిందువులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధం, మలేరియా, డెంగీ వంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఉదయనిధి స్టాలిన్పై, డీఎంకే పార్టీపై బీజేపీ సహా చాలా రాజకీయ పార్టీల నేతలు, హిందూ సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అంతటితో ఆగలేదు. ఉదయనిధిపై కోర్టులు, కేసులు అంటూ చాలా తతంగమే నడిచింది. ఇలా ఎంత పెద్ద వివాదం చెలరేగినా ఉదయనిధి సమర్థించారే తప్ప స్టాలిన్ తన కుమారుణ్ణి కంట్రోల్ చేయలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ విజయ్ మాదిరిగానే ఉండేలా స్టాలిన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే విజయ్తో స్టాలిన్ పోటీ పడడం కంటే తన కుమారుణ్ణి పోటీలో నిలపడం ద్వారా డీఎంకే విజయం సాధిస్తే ఉదయనిధి స్టాలినే సీఎం అని పరోక్షంగా హింట్ ఇచ్చినట్లవుతుంది. అదే సమయంలో స్టాలిన్ తన వారసుణ్ణి ముందు నిలిపి తాను పార్టీని గెలిపించేందుకు ప్రయత్నించవచ్చనే అభిప్రాయంలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా స్టాలిన్ వ్యవహారం ఎటొచ్చి తన వారసుణ్ణి సీఎం చేయడం అనేదే అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఏదో ఒక అంశంపై కేంద్రంతో పోరాటం చేయడం ద్వారా డీఎంకే పార్టీపై ప్రజల్లో మరింత నమ్మకం కలిగేలా చేసి తద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించాలన్నదే స్టాలిన్ ఆలోచనగా తెలుస్తోంది.
కేంద్రంపై స్టాలిన్ ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియపై కూడా పోరాటం చేస్తోంది. గతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు జనాభా నియంత్రణను పాటించిన తమిళనాడు డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని స్టాలిన్ ముందే ఆందోళన చెందుతున్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గే అవకాశాలు లేకపోలేదు. కానీ కేంద్రం ఇప్పటికీ దీనిపై సరైన నిర్ణయానికి వచ్చినట్లు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తమకు అన్యాయం చేస్తుందని ముందే స్టాలిన్ విమర్శలు చేస్తున్నారు. అలాగే ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తమిళనాడుకు అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు. అయినప్పటికీ స్టాలిన్ మాత్రం బీజేపీ తమకు అన్యాయం చేస్తోందని చెబుతూ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. ఇలా పలు రకాల కారణాలు చూపి కేంద్రంపై స్టాలిన్ పోరాటం చేయడం ద్వారా తమిళనాడులో డీఎంకేకు మరోసారి అధికారం తీసుకురావాలని భావిస్తున్నారు స్టాలిన్. మొత్తంగా స్టాలిన్ అంతర్గతంగా ఉన్న ఆలోచనలతోనే కేంద్రంపై తరచుగా వివాదం పెట్టుకుంటున్నారని, ఆయనలో పెరిగిన అపనమ్మకమే కేంద్రంతో పోరాటం చేసేందుకు కారణమవుతోందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. డిఎంకే పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయమో, లేక వచ్చే ఎన్నికల్లో డిఎంకే గెలుపుకు ఉన్న ఆటంకాలను తొలగించుకోవాలని ఆలోచిస్తున్నారో ఏమో కానీ మొత్తంగా స్టాలిన్ ఎవరికీ అర్థం కాని విధంగా వ్యవహరిస్తూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు.